రెండో విడత గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఓటేసేందుకు ఓటర్లు బారులు తీరుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పోలింగ్ సరళిని మా ప్రతినిధి ఈశ్వర మాడుగులపల్లి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. రైట్ వెంకటేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం నల్గొండ జిల్లా మాడుగులపల్లి గ్రామ పంచాయతీ కేంద్రం వద్ద అయితే ఉన్నాము. అయితే ఓట్లు వేసేందుకు గ్రామస్తులు కూడా కాస్త నెమ్మదిగా వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చలి తీవ్రత కారణంగా కూడా మొత్తం కొంత నెమ్మదిగా అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మరొక గంట సేపు కూడా ఇలానే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. 8 గంటలైనా సరే, గంట సేపు అయినా సరే ఇప్పటికి కూడా ఒక 10-15 మంది మాత్రమే ఈ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓట్లు అయితే వేసిన పరిస్థితిలో ఉంది. చలి తీవ్రత అధికంగా ఉండటం వల్ల కూడా ఇక్కడ ఈ ఓటు వేసేందుకు కూడా చాలా తక్కువ మంది వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో మొత్తం 10 మండలాలు ఉన్నాయి. ఇక్కడ 282 గ్రామ పంచాయతీలకైతే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 38 గ్రామ పంచాయతీలు అయితే ఏకంగ్రీవం అయ్యాయి. మిగిలిన 241 గ్రామ పంచాయతీలకి అయితే రెండో విడత పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సూర్యాపేట జిల్లాలో మొత్తం 8 మండలాలు ఉన్నాయి. 181 గ్రామ పంచాయతీలకి అయితే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఇందులో 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయితే జరిగింది. మొత్తంగా మిగిలిన 158 గ్రామ పంచాయతీలకి అయితే ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ 5 మండలాలు ఉన్నాయి. ఇందులో 150 గ్రామ పంచాయతీలకి పోలింగ్ చేయడానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవ్వడం జరిగింది. మిగిలిన 140 గ్రామ పంచాయతీలకి అయితే ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 23 మండలాల్లో 539 గ్రామ పంచాయతీలకి అయితే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక్కడ నల్గొండ జిల్లా మాడుగులపల్లి ఎందుకుల గ్రామ పంచాయతీలు అయితే ఇక్కడ ఎన్నికల ప్రక్రియ అయితే రద్దు అవడం జరిగింది. దీంతోపాటు అభంగాపురం గ్రామంలో కూడా ఎన్నికల ప్రక్రియ కూడా రద్దు అవడం జరిగింది. అయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పటిష్ట బందోబస్తు నడుమ అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు ఈ పోలింగ్ కేంద్రాలు మొత్తం కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత అధికంగా కనిపించడంతో ఎవరు కూడా గ్రామస్తులు కూడా ఓటర్ వేయడానికి కూడా ఎవరు రాని పరిస్థితితో ఉంది. ఒక్కరిద్దరు మాత్రమే వస్తున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆ ఓటు హక్కును వినియోగించుకొని వెంటనే తిరిగి వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం అయితే ఈ పోలింగ్ కేంద్రాలన్నీ కూడా కాస్త ఇంకా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఈ మొత్తం పోలింగ్ ప్రక్రియ అయితే మందకొండగా కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు మొత్తం కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మొత్తం కూడా ఈ పోలింగ్ కేంద్రాలని ఉదయం నుంచే పరిశీలిస్తున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కూడా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలని అక్కడ పోలింగ్ స్థలాలను కూడా పరిశీలిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ హనుమంతరావు కూడా ఆ పోలింగ్ కేంద్రాలు సందర్శించి అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఒక పటిష్ట బందోబస్తు నడుమ అయితే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా ఇప్పటికే ఏవైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారో అక్కడ ఒక పటిష్ట బందోబస్తుతో పాటు అదనపు బలగాలను కూడా మోహరించారు. మొత్తంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మందకొండిగా ఆ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే వేగం పుంజుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు.